మనిషి ఒక వస్తువుని కనిపెట్టాడు. అది మట్టిలో కలవదు, నీటిలో కరగదు. అదే ప్లాస్టిక్. ప్లాస్టిక్ కథ 1862లో ప్రారంభమైంది. అలెగ్జాండర్ పార్క్ అనే సైంటిస్ట్ పార్కిసిన్ అనే కాంపౌండ్ ని కనుక్కున్నాడు. అది కూడా మొక్కల నుండి వచ్చిన సెల్యులోజ్ ద్వారా. బట్ 1907లో లియో హెన్రిక్ బెకాలాండ్ అనే అమెరికన్ సైంటిస్ట్ బెకాలైట్ అనే కాంపౌండ్ ని కనుక్కున్నాడు. ఇదేదో కాదు, ఇదే ప్లాస్టిక్. ఫినాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ని హీట్ చేయడం ద్వారా ఇది పుట్టుకు వచ్చింది. ఈ ప్లాస్టిక్ కంప్లీట్ గా భూమిలో కరిగిపోవడానికి 450 సంవత్సరాలు పడుతుంది. అంటే దాదాపు 5 తరాలు మారాలి. ప్లాస్టిక్ ని కనుక్కున్నప్పుడు సైలెంట్ గానే ఉంది. మరి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, అంత దారుణంగా మారింది. మన తాత ముత్తాతలు వాడిన ప్లాస్టిక్ వస్తువులు ఇంకా బతికే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దాదాపు 9 బిలియన్ల టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ తయారైంది. కానీ రీసైకిల్ చేసింది మాత్రం 10% కంటే తక్కువే. సో గైస్, ప్లాస్టిక్ వాడిన తర్వాత రీసైకిల్ చేయగలిగే ప్లేసెస్ లోనే పడేయండి. పొలాల్లో, అడవుల్లో, మనుషులు తిరగని ప్లేసెస్ లో పడేయవద్దు. మార్పు మనతోనే మొదలవాలి. అదే ఎఫెక్ట్స్ కోరుకుంటోంది. బై ద వే, వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్.